చుక్కల చున్నీకే నా గుండెని కట్టావే ఆ నీలాకాశం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్య ఎడిట్స్. ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ముందుగా కైన్ మాస్టర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మిడిల్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి రేషియోస్ అన్నీ ఇలా వస్తాయి. ఇందులో 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. మీడియా పైన క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేసి వైట్ కలర్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు దీని డ్యూరేషన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. మీకు ఎంత డ్యూరేషన్ కావాలనో అంత డ్యూరేషన్ వరకు. తర్వాత లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక పిఎన్జీ ఇస్తాను, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దానిపైన క్లిక్ చేసి ఇప్పుడు మనకి ఇది సెలెక్ట్ అయిపోయింది కదా, దీన్ని ఇలా జూమ్ చేసుకోండి. ఇప్పుడు దీని డ్యూరేషన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ డ్యూరేషన్ ఎంత ఉందో దీని డ్యూరేషన్ కూడా అంతవరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఇందులో ఇమేజ్ కానీ వీడియో కానీ సెలెక్ట్ చేసుకోండి. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ కానీ వీడియో కానీ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని ఇలా డిక్రీజ్ చేసుకోండి, జూమ్ ఇన్ చేసుకోండి. ఆ బాక్స్లో ఫిల్ అయ్యేటట్టుగా జూమ్ ఇన్ చేసుకోండి. ఒకవేళ ఫిల్ కాకపోతే ఇక్కడ మనకి క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దాన్ని క్రాప్ చేసుకొని సెట్ చేసుకోండి. ఇలా బాక్స్లో ఫిల్ అయ్యేటట్టుగా సెట్ చేసుకోండి. తర్వాత సెండ్ టు బ్యాక్ పైన క్లిక్ చేసేయండి. ఇప్పుడు దీని డ్యూరేషన్ని కూడా ఇంక్రీజ్ చేయండి. మనకి బ్యాక్గ్రౌండ్ ఎంత డ్యూరేషన్ ఉందో అంత డ్యూరేషన్ వరకు ఇలా ఇంక్రీజ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఇమేజ్ని కానీ వీడియో కానీ యాడ్ చేద్దాం. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి నేనైతే ఇక్కడ వీడియో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో పైన క్లిక్ చేయండి. ఇలా ఫస్ట్ ఫిల్గా చేయండి. తర్వాత సెండ్ టు బ్యాక్ పైన క్లిక్ చేయండి. ఇది మనకి బ్యాక్ వెళ్ళిపోతుంది వీడియో అనేది. ఇప్పుడు ఎండింగ్లో ట్రిమ్ చేసేద్దాం. దీని సౌండ్ కూడా ఆఫ్ చేసుకోండి. తర్వాత దీని వీడియో పైన క్లిక్ చేసి సిజర్ పైన క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ పైన క్లిక్ చేయండి. మనకి ట్రిమ్ అయిపోతుంది. ఇదే విధంగా ఇప్పుడు ఇంకో వీడియోని కానీ ఇమేజ్ని కానీ యాడ్ చేద్దాం. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ కానీ వీడియో కానీ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఇక్కడ వీడియోని సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకి ఎండింగ్లో వైట్ కలర్ ఉంది కదా ఎడ్జెస్లో, దాన్ని క్రాప్ చేయండి. క్రాపింగ్ పైన క్లిక్ చేసి క్రాప్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని సైజ్ని డిక్రీజ్ చేయండి. ఇలా అందులో ఫిల్ అయ్యేటట్టుగా డిక్రీజ్ చేసుకోండి. ఒకవేళ మీకు కరెక్ట్గా ఫిల్ కాకపోతే క్రాపింగ్ పైన క్లిక్ చేసి క్రాప్ చేసుకోండి. కరెక్ట్గా క్రాప్ చేసుకోండి. ఇదే విధంగా ఇంకో ఇమేజ్ని కానీ వీడియోని కానీ యాడ్ చేద్దాం. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఒక ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని మిడిల్లో ఇక్కడ సర్కిల్స్ లాగా ఉన్నాయి కదా, అందులో పెట్టేద్దాం. ఇలా జూమ్ ఇన్ చేసుకోండి, ఇమేజ్ని చిన్నగా చేయండి. ఇలా చేసిన తర్వాత మనకి క్రాపింగ్ అని ఉంది కదా, క్రాపింగ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మాస్క్ని ఆన్ చేయండి. షేప్ పైన క్లిక్ చేసి ఇందులో సర్కిల్ దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ సర్కిల్ దాన్ని మనం ఇందులో ఫిల్ అయ్యేటట్టుగా చూడండి. ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ వీడియో పెట్టకపోతే ఈ ఇమేజ్ని అనేది సెండ్ టు బ్యాక్ పెట్టాలి. ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ వీడియో పెట్టలేనట్లయితే సెండ్ టు బ్యాక్ పెట్టనవసరం లేదు. ఇలానే డ్యూరేషన్ని ఇంక్రీజ్ చేయండి. తర్వాత ఇమేజ్ పైన క్లిక్ చేసి సిజర్ పైన క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ పైన క్లిక్ చేయండి. ఇదే విధంగా ఇక్కడ ఎన్ని ఫ్రేమ్స్ అయితే ఉన్నాయో అన్ని ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ సెలెక్ట్ చేసుకోండి.
మీరు వీడియోస్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే వీడియో సౌండ్ని ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనం ఆడియో ఇచ్చేద్దాం. ఆడియో ఇవ్వాలంటే ఆడియో పైన క్లిక్ చేసి మీరు ఏ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సాంగ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ప్లస్ బటన్ లాగా వస్తుంది. ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని ప్లే చేసి వినండి. మనకి సాంగ్ ఎక్కడి నుంచి కావాలనో అక్కడి నుంచి తీసుకొని మిగతాది ట్రిమ్ చేయండి. ట్రిమ్ ఆర్ స్ప్లిట్ పైన క్లిక్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ పైన క్లిక్ చేయండి. అదేవిధంగా ఎండింగ్లో కూడా ట్రిమ్ చేయండి. ట్రిమ్ ఆర్ స్ప్లిట్ పైన క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ పైన క్లిక్ చేసేయండి. మనకి ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేద్దాం. ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ బటన్ ఉంది కదా, ఈ ఎక్స్పోర్ట్ సింబల్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఎంత రెజల్యూషన్ కావాలనో అంత పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. తర్వాత మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.